జగనన్నకు నువ్వైనా చెప్పయ్యా అంటూ క్రిస్మస్ సందర్భంగా వినూత్న నిరసన తెలిపిన అంగన్వాడీలు అంటూ అంగన్వాడీలకు సంబంధించి 14 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా పట్టించుకోవట్లేదని. 26,000 రూపాయలు అంగన్వాడీలకు జీతం ఇవ్వాలంటే పక్క రాష్ట్రపు ఆస్తిని కూడా దోచుకొచ్చి ఇవ్వాలి. అంతకు మించి ఏముండదు. దేశంలోనే 4వ స్థానంలో ఉంది. హయ్యెస్ట్ ఇస్తున్నటువంటి 13,000 ఇస్తున్నట్టున్నారు. ఇక్కడ 11,500 ఇస్తున్నారు. కాకపోతే ఇక్కడ అది కాదు 26,000 ఇవ్వాలంటే ఆ మాట అంటే కనీసం ఓ ₹1000 పెరిగింది అనుకోండి, ఇదిగో మేమే పెంచి పిచ్చామన్నట్టు. ఇది ఒక కమ్యూనిస్టు స్ట్రాటజీ అనమాట. తెలుగుదేశం పార్టీతో కలిసి సాగాలనుకుంటున్నటువంటి కమ్యూనిస్టులు ఇవాళ నుంచి ఇంకోటి కూడా వేదన తీరుస్తామన్నారు, ఆవేదన మిగిల్చారంటూ పారిశుద్ధ్య కార్మికులకి, డ్వాక్రా మహిళలకి, వీళ్ళందరికీ కూడా ఇదే మన అంగన్వాడీలకి వీళ్ళందరికీ కూడా జగన్ వచ్చాక జీతాలు పెంచాడు గట్టిగానే. అయితే ఇప్పుడు ఎలక్షన్స్ ముందు మరొకసారి ఉద్యమించడానికంటే వాళ్ళు ఎవరు ఎంత పెంచినా సరే ఫైనల్గా కమ్యూనిస్టులు వాళ్ళని వాడతారు. కమ్యూనిస్టుల యూనియన్లోనే వాళ్ళు ఉంటారు. కమ్యూనిస్టులు కరెక్ట్గా ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళకి అధికారం కావాలనుకున్న ఇదే అధికారంలో ఉన్నటువంటి పార్టీలకి సహకరించాలనుకున్నప్పుడు వీళ్ళే పెట్టుబడి. ఇప్పుడు తెలుగుదేశంతో కలిసి సాగాలనుకుంటున్నారు వాళ్ళు. భారతీయ జనతా పార్టీని తెలుగుదేశం దూరం పెట్టాలి అంటే తాము జనసేన తెలుగుదేశం కూటమి కోసం కష్టపడాలి. వాళ్ళ వైపు నుండి జనాల్ని తేలేరు, ఓట్లు తేలేరు. కాబట్టి ఈ వ్యవహారాలు చేయడం ద్వారా తెలుగుదేశం జనసేనలకి ఒక బూస్ట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం సాగుతోంది. వాళ్ళ రాజకీయ క్రీడలో సహజంగా వీళ్ళు నడుస్తూ ఉంటారు. ప్రభుత్వానికి ఇది ఖచ్చితంగా ఓ పెద్ద పరీక్ష పెట్టడంలో, కమ్యూనిస్టుల ద్వారా చంద్రబాబు సక్సెస్ అయ్యారనడంలో అతిశయక్తి ఏం లేదు. లేకపోతే